తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, సజ్జల భార్గవ రెడ్డి ఏ కేసులో విచారణకు హాజరయ్యారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం. వెంకటేష్, వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలోని 10 మంది పోలీస్ అధికారుల బృందం, అదేవిధంగా సైబర్ క్రైమ్ అధికారుల ఎదుట ఉదయం 10:30 గంటలకు సజ్జల భార్గవ రెడ్డి తన న్యాయవాది ఓగులుడితో కలిసి విచారణకు హాజరయ్యారు. ఈయన పైన, సజ్జల భార్గవ రెడ్డి పైన 2024 నవంబర్ 8వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. వర్రా రవీందర్ రెడ్డి A1 గా, సజ్జల భార్గవ రెడ్డి A2 గా, A3 కింద అర్జున్ రెడ్డి, ఈ ముగ్గురి పైన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులతో పాటు SC/ST కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి కూడా ఈయన సజ్జల భార్గవ రెడ్డిని విచారణకు రావాలని పలుమార్లు కూడా పోలీసులు 41 నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేసుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. అతని పైన గతంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్టకేలకు హైకోర్టులో, అదేవిధంగా సుప్రీంకోర్టులో అతనికి వ్యతిరేకంగా ఆదేశాలు రావడంతో 41 నోటీసు ఇచ్చి విచారణకు రావాలని పులివెందుల డిఎస్పీ నిన్న అతనికి నోటీసు పంపించారు. ఆ నోటీసు మేరకు ఇవాళ ఉదయం 10:30 గంటలకు పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఇతను 2022 నుంచి వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అప్పటి ప్రతిపక్ష నాయకులు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల చేత సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించడంలో ఇతను దూకుడుగా వ్యవహరించాడనేది కూడా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రధానంగా పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డి చేత వందల సంఖ్యలో ట్విట్టర్, ఫేస్బుక్, అదేవిధంగా వాట్సాప్ తో పాటు యూట్యూబ్ లో దాదాపు 20-30 అనుకూలమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించాడనేది కూడా ఇతని పైన అభియోగం ఉంది. ప్రధానంగా జడ్జిల పైన అమరావతికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో పాటు వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తారనేటువంటి ఉద్దేశంతో జడ్జిల పైన కూడా ఇతను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా అశ్లీలంగా చిత్రీకరిస్తూ వాళ్ళ ఫోటోలను కూడా మార్పింగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో, ఫేస్బుక్ లో కూడా ఇతను పోస్ట్ పెట్టించారు. ప్రధానంగా వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ ఐడీలను కూడా ఇతనే స్వయంగా తీసుకొని వర్రా రవీందర్ రెడ్డి ఐడీని ఇతను దగ్గర పెట్టుకుని ఇతనే స్వయంగా పోస్ట్ పెట్టినట్లు కూడా ప్రాథమికంగా వర్రా రవీందర్ రెడ్డి గత 2 ఏళ్ల క్రితమే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరించారు, మీ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు క్షుణ్ణంగా అతన్ని ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సజ్జల భార్గవ రెడ్డి ముందు పెట్టి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు మధుమల్లేశ్వర్ రెడ్డి కూడా దాదాపు 40-50 పైగానే ఉన్నటువంటి పేజీలన్నిటినీ కూడా, అతను గతంలో పెట్టినటువంటి పేజీలన్నిటినీ కూడా సజ్జల భార్గవ రెడ్డి ముందు పెట్టి అతన్ని పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా అతన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు మురళి.